ధర్మ ప్రాంత భూమ్యో బాబు సచకీర్తి ఇందు వేటకు వెడుంగరాదు ఎరుకులను దొరకమ్మపై ఏటాడు మనము దగ్గర సచకీర్తి చంద్రమధ్య లోహితాసులు ఎంత దూరాన్ని ఉన్నారో చూడము. తండ్రి నాయన లోహిత నీవు ఈ అరణ్య మృగము చూసి దడియలేదు కదా. నాయన నువ్వు అంతటి వాడు అవదు. దేవి మనం ఇప్పుడున్న స్థలము ఒక మునియాశ్రము. ఇందు వేటకు వెడుంగరాదు. ఇచ్చిన మునులు సుందర్శనీయులు అయినను యాసనం ఎవరిదో. దేవి విశ్వామిత్రుని నామస్మరణం మాత్రమే నేను ఇట్లా ఉలికిపడితేవేమి. నాదా ప్రశాంతమని ఆశ్రమందునను నామనం ఎలాగని ఉన్నది నాదా. నాకు అట్లనే ఉన్నది. చిత్తం ఏమిటో కలవరపడుతున్నది. ఘోరమైన సర్వాంగమున కుచ్చుతములకు ఆశ్రమం సమ కల్పించుట కాక నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుతున్నది. అలాగైనా బ్రహ్మావిగుండ నేడే శివుడు కాక సజ్జన ఏర్పరచు నా ఎంక తలము తలాడుగా ముచ్చుకొని చిగుసేపు చుక్కు నిద్ర పొందదగును నాదా. ప్రేయసి పగటి వేళ నిద్రకు వేర్పడినది కాదు, మరి నిద్ర ఏమో స్మరణకు వచ్చినది. నిన్నటి రే అభిప్రాయమునందును నేను ఒక దుస్వప్నమును కంటిని. దుస్వప్నమా అయ్యేటిది? నేను నిజప్రోయతో విచ్చోజలంబుల బేరోలగుంబుడనై అతి మాత్ర తేజో విరాజయకు ఒక మునిరాజును కనగొనితిని. అగ్ని కణములు సమీపించుట, ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను ధ్యానం చేసి మన రాజ్య సర్వస్వమును గ్రహించి పట్టు బట్టలతో నట్ట అడవులకు నన్ను పారదోలేను. అందు పడరాని పాటలు పడితే ఇంతలో మేలుకోగలిగాను. ఎంతటి దుస్సప్పను కంటిరి స్వామి, ఇవన్నీ అశుభములే చూసినవి. మరచి తిని నాకును అట్టికలే వచ్చినది నాదా. దేవా
దేవి మీకు అశుభములు కలుగురావు. నిన్నటి దినమున విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనమంతా తీసుకొని పోకుండా మన కాడని హింసనందులకు కుచితమునే విచారించు నిద్రించు తిరిగి దీని వలన ఇట్టి కలలు వచ్చి ఉండవచ్చును. చుటకు మౌడు కామరియే తెలితలుచు, అది ఏ మానవులకు స్వప్నదశం కనబడినటులై పదింపదిగా పగల పదింపర పట్టుల వినోద కాలం గడుపుటకు మన యాత్రి కలిగిన సంగీత పాటు కలిగిన దగ్గర లేరే. आत्ता कल्प बोजा राजालोक बिडो जा जोहार जोहार వీరుడు ఏ కులము వారు? మేము మాతాంగులము అయినా మా కులముతో పని ఏమి రాజా మాట పాట చూడము. మాతంగన్నారా మహారాజు గారు మెచ్చినట్లు మీ సంగీత ప్రదర్శించండి. నరకలో పొగమటి రాజా రావా రా రా
వీరి పాడుకున్న గీతము అంతగా రుచింపలేదు, కానీ వీరి కంఠస్వరణం మాత్రం వీణానాదము చేతో ప్రియముగానున్నది. వీరికి ముత్తాహారం బ్రౌకృతిగా ఇచ్చి పంపివేమో. మాతంగలరా, ఈ మహారాజు గారు ఇచ్చిన ఈ బహుమానాన్ని స్వీకరించండి. మాకెందుకు ఈ హారము రాజా? మీ అసలేస సౌఖ్యమున ఒక్కసారి రుణించినా చాలగా ప్రభు. విలువకురా అనుగకురా నలుగురిలో సత్యకీర్తి, వీరి పరివర్తనము తెలియవచ్చినది, కానీ వీరిని ఎవరికి పంపేవేమో. నన్ను కొట్టి తిట్టించుదువా? మా తండ్రి గారిని విశ్వామిత్రంతో చెప్పి నీ ఉసురు తీసుకున్నా. పిలవకు వీరు విశ్వామిత్ర మహర్షి కూతుర ఆయనతో మాలోటట్లయినా దేవి. అడుగు పెట్టి మా ఆశ్రమమునే కాక పాదమును కూడా అంటపరచుచున్నావు రాతుశ్చ. ఏమి రాని మాయా వినయములు, ప్రత్యక్షముగా వినయస్మరణము, పరోక్షముగా నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి, ఓరి మాయావి,
మా అంగీకారం లేక మా ఆశ్రమణకు ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చును తొలత చెప్పుము. నీ మృగయా విహారమునకు మా వంటి జడదారుల ఆశ్రమం లేకని పనికి రావా ఏమి? పనికి వచ్చినను మాలనితో ధ్యాన లతా విధానములెల్లం దృంచి ఫల వృక్షంబులు సంపడించి కుసుమ వ్రాతంబులను రాల్చి కావలులైన మా హరినార్పకంబుల వదింపంబోవ ఎట్లోర్చితో ఇట్లాశ్రమమెల్ల అపవిత్రమనొచ్చునే కాక అర్ధీనులై వచ్చిన మా కూతురులను వ్యర్థముగా పాడించి తుదకు 4 కనుకోయ బయలుదేరితివట. మీ తాతముల్ల వారికేమి గట్టబెట్టితివి? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? భూచక్రమందలి రాజుల పాదాక్రాంతుల ఉండ నీవి చక్రవర్తి పదముల విర్ర విగుటంతయు మా వంటి మూలాశ్రమములు పాడు చేయడానికి నాకు ఇదివరకు తెలిసినది కాదురా మునిద్రోహి. నీవే మునర్చులను ఏమేమనర్చులను నీ వెంట తిరుగుతూ ఇచ్చకమలాడి పొట్ట పోషించుకొను ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటివా? లేక నీ వనరించిన అపకృత్యమునకు ప్రతి విధానమనర్పకుండుటకు మేము అసమర్థులమా? దేవా, వెరుగుకు చేసిన అపరాధములు క్షమింపుము. అపర బ్రహ్మయైన విశ్వామిత్రుడినే ఎరగవా ఎట్లు? బ్రహ్మలను మేము ఎరుగని వారు ఎవరు దేవా? జగమునందు మీ సృష్టి సాగుతుందా? ఆగ పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగం? నేను అపరబ్రహ్మనని అగ్ని మా తేజమునకు దీటు రాకపోగా నిజముగా నీ వెరింగిన వాడైనచో ఎండ కన్నెరగని సుకుమార శరీర లతామతల్లియకు ముత్తుల కూతురు ఎన్నడు రానిత రాజుని వచ్చిది వడిలో వరాల కుప్పలు ఉత్తరుతుందని గంపెడు పేరాశతో వచ్చినందులకు వారి నాద రింపక పొగరుచే కండ కావరమున మమ్మని కూడా గనింపక 4 కలు కోయబోయినది మమ్మెరింగియే. ఓహో నాకునైనా నీ పట్ల ఉపేక్షా భావం ఉండరాదు. 4 కలు కోయిదునన్న నీ 4 కలు ఇప్పుడే వేయించేది కలిగా నీ మొహము చూసిన కొలది నా మనంపు నేజిపోసిన అగ్ని వలె భక్తు భక్తులు మండుచున్నది నా దుర్గదాంత. నేను అనురించిన తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు తీవ్ర కోపం కలగదు. చేపట్టిందాక మీ పాదపుస్తములు అవురా ఏమి శాంత స్వభావము క్షమాగుణ సంపత్తి కిరీటముపై తన్ని దుర్భాషలు ఆడినను ఇతడు రవంతయైనను చెల్లింపకున్నాడు. అయినను విరాగులమయ్యి తపస్సు చేసుకొనుచున్న మాకిట్టి దీర్ఘ కోపము తగదు. హరిశ్చంద్ర
మీ తప్పులన్నీ మీ అందే ఉండనిమ్ము. శరణాగత రక్షణం అవశ్య కర్తవ్యము గనక మీ భయం విడిపి చేపట్టినాడం లెమ్ము. మా ఉపదేశం ముందుగలదు, నీవద్దాని మేరకు తప్పక ప్రవర్తించనేని మా కోపాగ్ని నిశ్శేషముగా చల్లారగలదు. దేవర ధర్మోపదేశములకు నన్ను పులికొల్పుకురా మహాత్మా. హరిశ్చంద్ర, ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక పుణ్యకృత్యములుగా మారవలసినవే. మీరు అపరబ్రహ్మలు కదా. భల భల, నా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసినవి కాబోలు. హరిశ్చంద్ర, అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహం వాడుమా. నేడు మా కన్యారత్నములను స్వరూపవతుల గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాబవుల వంచిత కళామతల్లుల భూరి సౌజన్య శ్రీ నవగింపమింకను ప్రశస్త శ్రీ సుఖాభోగముల ఇది ఎన్నైనా సరైన ఉపదేశమా? అంతను మూడని మాల కన్యలతో మేలు మెల్కల్లి పేరంటాయి రఘువంశరాజుల యస్స ప్రకట్యం ఇప్పటిదా. అంతం కూడని తెలుపు సాత్విక వివాహం అయిన దిల్లాలు కొంతంతలు కోసి తతయ్య కన్యల వివాహం వాడుట ధర్మమా. సత్యకీర్తి, నీవిప్పుడు లేని సంబంధము కల్పించుకొని నిర్భయంగా మాతో ప్రతివాదం చేయుచున్నందులకు పిడుగు వంటి శాపం ఇప్పుడే నీ మీద పడుచుమే. ఓరి చెడుగా, నీవిప్పటి నుండి నీ శౌర్యమును మా వంటి జడదారులపైన ఉపయోగించుచున్నావు రా సుట్ట. ఆర్య, కన్నులు తెలియని వారితోటి ఏమి చెమ్మిప్పుము. పోని మీ తప్పులన్నీ క్షమించినారము, ఇక మా ఆన నిర్వర్తింపము. సకల ధర్మ స్వరూపులకు నేను ద్రోపేశపోతున్న భార్య వంశము నిల్పనే కథ వివాహం అరయన వంశము నిల్పనే కథ వివాహం పరిపాకమందప్పుతున్నది నా కంఠము కౌశిక చెడి మార్గములను ఎలా త్రొక్కమందురు. ఓరి మూర్ఖ హరిశ్చంద్ర, నీ మేలు నీవు చూసుకున లేకున్నాడవు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటి ముందు కనపడుచున్న సామ్రాజ్యాదుత్తమ భోగములను విడిచి వెర్రివాడిందేనే కలడా. ఆహా కలడా, నా కూతురుని పెళ్లి ఆడనన్నంత మాత్రమున నీ కొరకు స్వర్గ ద్వారములు ఏమైనా తెరిచిపెట్టనని ఉండుననుకొంటివా ఏమి?
నీలాంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాందే నరకం ధ్రువం అను వాక్యం వినడవో? కావున వ్యర్థ ప్రతిపాదములు చాలించి చక్కదనాల చుక్కయగు మా పెంపుడు కూతులను వివాహం వాడి సామ్రాజ్యాదుత్తమ భోగములను యథేచ్ఛగా ఏలుకుము. ఇది ఎక్కడైనా సరైన బోధియా? మానస జన్మ ఎత్తినందులకు పాపన పైన దండధరుండా ఉన్నాడు. దండధరుండా వాడెవడు? అంద నీరుండ నీకు హరిశ్చంద్ర, దాని నుండి కాపాడుటకే అరణం విచ్చదా. హరిశ్చంద్ర, నీవు నా కూతురులను వివాహం ఆడు సందర్భంలో నేను నీకు కావలసిన అరణం విచ్చదా ఏమి కావలయునో అర్థింపుమా. సంతాన పుందరులో చక్కులరేని పెన్నిదులో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో పురగాదీశ పనాల సన్మన ఘనంబో ఇవి ఏవియును కాక ఇంకేమియో. అరణం విచ్చద ఏమి కావలయునో అర్థింపుమా. సిగ్గేవా సిగ్గేలాగున్న లేకపోయే తనకు ఆశపడే నిర్భీతిని ఏ అధ్యోయుంపగా మాల కన్యలదో బంది అధ్యోన్మయం పట్టిందో జనటంచు నన్ను ఆ బాల గోపాలమో. ఏమని వాగితివి? నా కూతురులను వివాహం మాడిన నీకు లోక నిందయా? నీ మొగల కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి ఇతడే నూతన సృష్టికర్తయైన గాద్యోయునన్ను నటంచు నిన్ను వందనములని జోరులిడరే. హరిశ్చంద్ర, ఎవరెవరందువా? నరా సురా అసుర నరసురాసుర యక్ష గంధర్వులేని ఎందులకి పెక్కు మాటలు వృధా ప్రసంగములు. ఇంతకు నీవు మా ఇచ్చి అపూర్వ విధేయములతో పాటు మా పంచమ కన్యలను పరిగ్రహించువా లేదా తొలత చెప్పు. మునేంద్ర, నా రాజ్య సర్వస్వంపైన ధారపోయేదును గాని ఆ పంచమ కన్యను మాత్రం వివాహమానదాలను. హరిశ్చంద్ర, ఆ మాట ఎండే తప్పిందుకు ఆడి పంకుతులను తలంచుద్రా మహాత్మా. చెరుకు పిప్పింబోల నీకేత ఉండబడే సారమెల్లయది దానిని మీరు లాలించ నన్నడుగు కాదని చిన్న పుచ్చగలరయ్యా మేము. రాజరికము సౌఖ్యములు నీకు క్రొత్తలై ఇందులే. రాజరికపు సౌఖ్యములు నిస్సారం పడవలదా? నీలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్షలు తెలియదు.
రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని, నేటికి ఆ పేరు నేతి బీరకాయ అయినది. మాట పెదవి దాటపమునిపై యోచించుకొనవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనమేం? ఇక 1000 మాటలతోనేమి? ప్రసంగాంతరమున పొరపాటు నేనిట్లంటిని, రాజ్యము నీకు ఇయ్యదలసినది కాదు అని స్పష్టముగా చెప్పము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చేయనము. నాది ఇలా సందేహించదురు. మనమని సందేహింపక నా మనవక్కింత ఆకరణింపుడు నాదా. నేనొక పాటిని తమకు కర్తవ్యం జంపా. నేనొక పాటినే తమకు కర్తవ్యం ఇద్దర కాయాచి మీకు ఒక్కరికి
జ్ఞానేశ్వరి, నాదా నువ్వు నా పాలిట కల్పలతవి. అవును కదా స్వామి. లోకంలోని దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను. నాదా దానాదర సంపర్కముకు బంగారు బృంగమును గైకొని రమ్ము. అటులేని స్వామి. విశ్రాంతిగా నేను బతుమిగల్ నీవాతార చంద్రార్కము, నీవాచంద్ర తారార్కము, నీవాచంద్ర తారార్కము. హరిశ్చంద్ర, నీ త్యాగము మిక్కిలి శ్లాఘనీయం. రాజశిల్క, రాజలాంఛనముకు ఈ కిరీటము ధరించి దారుణ చక్రము నిర్విక్రముగా పరిపాలింపు. హరిశ్చంద్ర, నీ త్యాగము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక, నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక. సత్యకీర్తి, హరిశ్చంద్ర, నీవింకా మీ భార్యాపుత్రులతో మా రాజ్యం విడిచిపొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వములకై ఇచ్చటనే ఉండవలేను, పొందవలదు. సత్యకీర్తి, ప్రభు, ఇక నువ్వు ఈ మంత్రి సత్వమును ఆచరించి కాలం వెళ్ళబుచ్చుకును. అక్కట నేనెంత దురదృష్టవంతుడు రాజేంద్ర. చిన్నతనము నుండి నన్ను చెరంగదీసి కుమారుని రీతిగా నన్ను మన్మథుడనుంచి తన పూర్తి పొలమున ఉంచినట్టిగా కలగుతున్నా విగతిని గల పాలైపోవుచుండని సన్నిధినున్న రోజున జాలను ఎత్తి ముఖ్యాగ్రతుడంగదా. పలుకులాలసి ఈ చూసి పద సూతికి మద మద ముందరించు సదము ఎదల పునఃసమాగమా సుతోన్నతలు మనకి జగాలనే ఇదివరకెన్న తంగునది జపదాతవు ఆది మాత. సత్యకీర్తి, నీవింకనూ కదలకున్నాడవేమో. నీ వెంటనే పురమునకు పోయి మదీయ పట్టాభిషేకోత్సవం చాటింపు. ప్రభు, హరిశ్చంద్ర, మాకింక చాలా ప్రొద్దుపోయినది, నీవిక పోయిరమ్ము. హరిశ్చంద్ర, ఉండుము, ఇటురమ్ము. సింహాసనముపై కూర్చుండి రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణములు మీకేలా. కావున మీ నగలన్నీ ఆశ్రమమునందే దిగవిడిచి వెళ్ళవలేను. పొమ్ము. అలాగే మహాత్మా.
హరిశ్చంద్రుడు రాజ్యము వీడి అరణ్యమనబడి పోగుచున్నాడా? మరిప్పుడు ఇతని వెంటబడి పీడించి అసత్యం ఆడించదుమా? స్ఫురించినది. హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావింపునప్పుడు దేవబ్రాహ్మణ మాన్యములను విడిచదనన్నడే కాని అలనాడు యజ్ఞార్థమయ్యా నేను యాచించగా ఇచ్చేదనన్న సొమ్ము ఇందు నిరూపించలేదు కదా. ఏదో ఒక నెపము కావాలి నువ్వు పట్టి పీడించుటకు. ఓరి హరిశ్చంద్ర, కక్కిన కూటి కాసపడే దుర్పుత్తు ప్రశంసింతురే. మా రుణధనమును ఎగవేయ భవనించిదివిరా. ఎక్కడిది ఆ రుణంబు? ఏమి ఎక్కడిదా రుణంబ అసలు లేనేలే. ఎంతలో మరుపులకు వచ్చినదిరా. ఏమి ఎక్కడిదా రుణంబ అసలు లేనే లేదా. మోలెత్తి మా వంక తేరి చూసినట్టే ఎట్లునోరా. ఆ మాట ఆడున్నది నాల్క తాటి దూరమా. చిచ్చి, నీ మర్యాదకు నిన్ను సత్యమూర్తి అని ఎట్లాను రాలోకము నాడు అలనాడు అక్కర యజ్ఞార్థం విచ్చినది రొక్కం ఎక్కడ దాసినాడవురా. ఎక్కడ దాచిదివిరా? మునేంద్ర, మమ్మింత అన్యాయంగా భావించుకో పాడియా. ధరణి సర్వసంభు మీకు ధారబోసి కట్టుబట్టలతో నట్ట అడవికి సైన్యమగా వేగుతున్నా. ఇంత లేని అప్పులు తల మునిగి చెల్లింపదగునే. ఓరి కృతజ్ఞ పాపిష్టి దుర్మధార్థ, ఏమని వాగితివి? ఇంకొక్క మారట్టి కూత కూసిన నీ నాలుక ప్రీకించి గ్రద్దలకు వేసదను. చేతగాని ఈవ్రము నేర్చుటెందులకు, పిదప నీలాంటి తులవ కూతలు కూయిటెందులకు. అలనాడు యజ్ఞార్థమయ్యా మేము యాచించగాని విచ్చదనన్న సొమ్ము అది మా సొమ్ము మేమడుగుట లేని అప్పులు తెలగట్టుటయా. అలాగునైనా నీవిప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా లేని అప్పులలోనే పోయినదా ఏమి? మునేంద్ర, కోపింపుకోము. చేత అరకాసం లేని నీచ దరిద్రగతి అయి ఉన్నాను. మరిప్పుడు ఏమి చేయుదువు? ఒక్క మాసము గడువు అసంగతో ఏ పాటు లేనప్పటి నీ సొమ్ము చెల్లించదగను. అలాగున చేయము. మొదటనే ఇలా అడుగుకున్న ఎంత బాగుండును. పొమ్ము. అలాగే మహాత్మా. ఆగాగము. నక్షత్ర, హరిశ్చంద్ర, మా మనమునొక సందేహము బాధించుచున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేపరపనులను మా రుణం మెట్లు తీరగలదు. కావున ఆహార వ్యవహారము పట్ల మొహమాటము పనికిరాదు. ఎప్పటికప్పుడు ఇచ్చులను పుచ్చుకులను మీకును మాకును సౌలభ్యంగా నుండును. కావున నీపై నిలువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడిని పంపించుచున్నాడను. శిష్య నక్షత్రక దీర్ఘాయుష్మాన్ భవ. నక్షత్రక హరిశ్చంద్ర, ఈతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రకుండు. ఈతడు చిన్ననాటి నుంచి కడుగారాభమున పెరిగినవాడు. ఆయాసమున కోరవాడు. ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్న గన్నం కూడా అడగనేరడు. కావున నీ వీరిని వేగన్నుల కనిపెట్టుచు ముప్పూటల వేల తప్పింపక నాకు మారుగా చూసుకొని చుమ్ము. సాధ్యమైనంత వరకు అట్లే చూసుకుందరు. గురోత్తమ, సాధ్యము అంటున్నాడు. అసాధ్యమైన అడుగులను వదిలిపెట్టినేమో. నక్షత్రక, తొందర పడవలదు. సాధ్యాసాధ్యములు ముందున్నవి, మరియునవి నా చేతనున్నవి. నీవింక ప్రయాణమునకు సిద్ధముఖము. అలాగనే గురోత్తమ. హరిశ్చంద్ర, నేను ఇన్ని విధంబుల బోధించుచుండా మాయంతని వారు ఉపదేశములు త్రోసివేసి పడరాని ఎగచాట్లకు తలమొక్కి పోవచున్నావు. నీకీ నిష్కారణ బాధ ఎందులకు?
చక్కదనాల చుక్కయకు మా పెంపుడు కూతురుని వివాహం ఆడము. అట్లు కాదేని నీవు పడం వాట్లు కుక్కలు పడం. మా గతి ఎట్లయినా కానిమో ఇక మేము పోయవద్దు మహాత్మా. సరే సరే పొమ్ము పొమ్ము. అయినను రోగికి పద్యాహారం ఎలా చవేగును లే పొమ్ము. నక్షత్రక గురుత్తమ, హరిశ్చంద్రుడు మనకిచ్చిదన రుణము 1 మాసంలో ఇచ్చినట్ట. కావున నీవి రాజీ అంటే ఏగి అరణ్యమునకు వచ్చిన హరిశ్చంద్రుని అహోరాత్రులు దీర్ఘ యాత్రల చేత నలగం చేసి అన్నపానాదుల గడపాటం కలగం చేసి అతని ధైర్యమును సడలించి ఆత్మస్థైర్యమునకు విఘాతము కల్పించి అతని వెంటబడి పీడించి నొప్పించి ఒప్పించి ఎట్టులైనను ఒక్క అబద్ధం ఆడించి ఒక్కటి చాలు. గురుత్తమ, అతడు ఆడవలయను కానీ ఒక్క అబద్ధమైన మహాత్మా, ఎయ్యి అబద్ధములైన ఆడగలను. నక్షత్రక ఆడుట కథలెవరు, ఆడించుటకు నువ్వెవరు? అన్నిటికీ నేనుండా. నీవింక ప్రయాణమునకు సిద్ధము కమ్ము. అలాగనే గురుత్తమ. ఏమి నక్షత్రకాయమో సందేశించుచున్నావు? అతడు మనకు ఇవ్వవలసిన ధనం ఎంత అని. నక్షత్రక హరిశ్చంద్రుడు మనకివ్వవలసిన రొక్కము ఆకాశమునందుగల నక్షత్రములు, భూమండలమందుగల ఇసుకరేణువులు, ఆ రెంటిని గుణించగా వచ్చు లబ్ధమే హరిశ్చంద్రుడు మనకివ్వవలసిన రొక్కము. అతడు ఇచ్చుచునే ఉండవలేను, మనము పుచ్చుకొనుచునే ఉండవలేను, ఇంకా అప్పు తీరకనే ఉండవలేను. అందులకే కొలుచుటకు గాని లెక్కించుటకు గాని వీలు గాని పరిమాణము నేను ఇదివరకే నిర్ణయించితే నీ వద్దాన్ని శ్రద్ధగా ఆలకించుము. అలాగనే గురుత్తమ. నక్షత్రక గురుత్తమ, దంతావలంబుపై బలవంతుండొక్కండు నిలిచి పైకి రతనం ఎంతటి దవ్వుగా రువ్వునో అంతటి అర్థం వసిగిన ద్రవ్యం ఇచ్చిన సరిపోవును. గురుత్తమ, చక్కగా జ్ఞప్తి అంది ఉన్నదా? ఏమో మొదట సంధ్యావందనమే రాగని నిడిది కదా, మార్గ మధ్యములో మరిచిన ప్రమాదం ఉండును. ఏది ఒక్క మారు గురుత్తమ, దంతావలంబుపై బలవంతుడొక్కడు నిలిచి పైకి రతనం ఎంతటి దవ్వుగా చక్కగా జ్ఞప్తి అందు ఎంచుకుంటేవి. హరిశ్చంద్ర, అరణ్య మార్గమున నీకు ఆకలి దప్పికలు అవుకుంటుటకును నిద్రాహారములు మాని నీవు నీరస పడకుంటుటకును దివ్య మంత్రోపదేశం ప్రసాదించుచున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పోయిరమ్ము నక్షత్రక, పోయిరమ్ము. హరే వశిష్ఠ, చూసితివా నీవు నుడివిన హరిశ్చంద్రుని గతి ఏమైనదో? రత్తడి రాజ్య సర్వస్వమును చేజిక్కించుకొని నిలువ నీడ లేకుండానట్లు చేసి అరణ్యమునకు పంపించింది కదా. ఇప్పుడు చూడు, నీవు నుడివిన హరిశ్చంద్రుని చేత లెక్కలేనన్ని బొంకులు బొంకించి మనిద్దరి పందెము ప్రకారము నీకు గుండు కొట్టించి పిండి చుక్కలు కొట్టించి గాడిదపై కూర్చుండబెట్టి అమరావతి వీధుల వెంట ఉత్తర దిక్కున ఊరేగించుతూ నీకు సిగ్గు వచ్చినట్లు చేచదా? సిగ్గొక